ఉత్తరప్రదేశ్ మీదన రాహుల్ గాంధీ దృష్టి సారించారు. ఏదైతే క్రిందటిసారి 2 లక్షల మంది విద్యార్థులతో ప్రయాగ్రాజ్ దగ్గర తను ఆందోళన నిర్వహించడం, అప్పట్లో 42 సంవత్సరాల తర్వాత లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నదన్నటువంటి ధైర్యం ఇప్పుడు ఒక పక్కన కాక్రోచ్ జనతా పార్టీ జంజీ ఉద్యమాల పేరుతో, విద్యార్థుల ఉద్యమాల పేరుతో వెళ్తున్నది కాబట్టి ఇప్పుడు తనకి మద్దతు ఉందని చూపించేందుకు, అట్లాగే సమాజ్వాదీ పార్టీతో రేపు బేరాలు ఆడేందుకు, సమాజ్వాదీ పార్టీ క్రిందటిసారి విడిగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఈ దఫా కలిసి పోటీ చేద్దామని రాహుల్ గాంధీ ప్రపోజల్. అలా చేయాలని మీకు అంత ఆధారం లేదని చెప్తున్నటువంటి వేళ, లేదు నాకు భారీగా జనం ఉన్నారు అని చెప్పడానికి ఏదైతే ఉత్తరప్రదేశ్లో తాజాగా చత్రోన్ ప్రాంతంలో, ప్రయాగ్రాజ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దిగాడు. అక్కడ పెద్ద ఎత్తున జనం మొబిలైజ్ అయ్యారు, లక్షలాది మందిగా వచ్చారు. కాబట్టి ఇక కాంగ్రెస్కి తిరుగులేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా భారీగా బలం ఉంది అన్నటువంటిది గుర్తించమని అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ.